నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. టీడీపీ మహానాడు జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే కదా. ఈ మహానాడులో ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలి అని ఒక తీర్మానం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే భారతరత్న అనేది గతంలోనే ఎన్టీఆర్కి ఇవ్వాలన్న డిమాండ్ తెర మీదకి వచ్చిన విషయం తెలిసింది. ఈ నేపథ్యంలో ఎంజీఆర్కు భారతరత్న వచ్చింది. ఎంజీఆర్కి ఎందుకు భారతరత్న వచ్చింది, ఎన్టీఆర్కి ఎందుకు రాలేదు అన్న చర్చ కూడా చాలా రకాల కోణాల్లో జరిగింది. అయితే అల్టిమేట్గా అందరూ వచ్చిన ఒక కంక్లూజన్ ఏంటంటే, ఇప్పుడు ఆయనకు భారతరత్న ఇస్తే ఆయన సతీమణి హోదాలో లక్ష్మీపార్వతి గారు తీసుకుంటారు కాబట్టి ఈ డిమాండ్ నా కుటుంబం తెర మీదకి తీసుకురాలేకపోయింది అన్న అంశాన్ని కూడా అదే రేంజ్లో డిస్కషన్ చేశారు. మరి ఇప్పుడు మహానాడులో తీర్మానం అనేది ఎలా చూడాలి? అసలు నిజంగానే ఎన్టీఆర్ గారికి భారతరత్న అనేది చంద్రబాబు గారు గట్టిగా తలుచుకుంటే ఎప్పుడో వచ్చేదా? ఎంజీఆర్కి ఎందుకు వచ్చింది, ఎన్టీఆర్ గారికి ఇంకా ఎందుకు దాన్ని అనౌన్స్ చేయలేదు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిల్లగడ్డ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లో. శ్రీకాంత్ గారు నమస్తే. నమస్కారం అండి. మహానాడులో భారతరత్న తీర్మానం, ముందుగా దీని గురించి ఏమంటారు? ఎన్టీఆర్ గారికి చాలా సంతోషించదగ్గ, ఆహ్వానించదగ్గ శుభ పరిణామమే అయినప్పటికీ ఇంతకాలం తాత్సారం చేయడం, నిర్లక్ష్యం చేయడం అనేది అత్యంత బాధాకరమైన విషయం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారి అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూసి, దశాబ్దాల తరబడి ఎదురుచూసి, 96లో ఆయన మనల్ని నుంచి విడిచి వెళ్ళిపోతే 3 దశాబ్దాల కాలం పూర్తయింది. రామారావు గారు మనల్ని విడిచి వెళ్ళిపోయి 3 దశాబ్దాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘకాలమైన దశాబ్ద కాలం పాటు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేశారు. తర్వాత ఒక పర్యాయం విభజిత ఆంధ్రప్రదేశ్, తిరిగి మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న నేపథ్యంలో 2004 నుంచి 2014 వరకు, ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్, దగ్గుబాటి పురంధేశ్వరి గారు కేంద్ర మంత్రిగా ఒక వెలుగు వెలిగారు. ఆ సమయంలో కూడా భారతరత్న కోసం ఏ రోజు పట్టుబట్టినటువంటి దాఖలాలు. పార్లమెంట్లో ఎన్టీ రామారావు గారు విగ్రహావిష్కరణ చేయించాను నేను ఉన్నటువంటి సమయంలోనే ఆవిడ చెప్పుకొని సమర్పడిపోవటం మినహాయిస్తే, ఇప్పుడు ఇక్కడ చట్టబద్ధంగా డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి గారు ఎన్టీ రామారావు గారి అర్ధాంగి అన్న విషయం అందరికీ తెలిసినటువంటి విషయం, బహిరంగ రహస్యం. ఇప్పుడు ప్రకటించిన తర్వాత అర్ధాంగి ఎవరైతే ఉన్నారో అర్ధాంగి వెళ్ళి స్వీకరిస్తారు. అంతే కదా, చట్టబద్ధంగా అర్ధాంగి వెళ్ళి స్వీకరిస్తారన్న ఒకే ఒక కారణంతో దీనిని తాత్సారం చేస్తూ వచ్చారన్న అంశం అందరికీ తెలిసింది. ఇప్పుడు ఇక్కడ ప్రకటించిన తీర్మానం ప్రవేశపెట్టినంత మాత్రాన మహానాడులో అక్కడ వెంటనే ప్రకటించేయాలి, లేకపోతే అక్కడి నుంచి వెంటనే దీనిని చెయ్యాలన్నది ఉండదండి. అది వాళ్ళ ఇష్టం. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఏంటంటే ఇది కంటి తుడుపు చర్యగా భావించాలి మీరు. ఇప్పుడు మహానాడు అయిపోయిన వెంటనే వైరి వర్గాలు, ప్రతిపక్షాలు ఏంటంటే ఇంత మహానాడు చేసి రామారావు గారికి ఎప్పటి నుంచో భారతరత్న కోసం ఎదురు చూస్తుంటే దాని గురించి అసలు తీర్మానం ప్రవేశపెట్టలేని మీ మహానాడు ఎందుకు అంటారని వీళ్ళు ఇప్పుడు దానిని తెర మీదకి తీసుకొచ్చిన కేంద్రం దీన్ని స్వీకరించాలి, వీళ్ళు పంపించాలి, వాళ్ళు స్వీకరించాలి. స్వీకరించిన తర్వాత ఏంటంటే గతంలో మీకు అంబేద్కర్ గారికి కూడా చాలా ఆలస్యంగా మీకు భారతరత్న వచ్చింది. అప్పుడు దానిని పార్లమెంట్లో బిల్ ప్రవేశపెట్టి దానిని చేయటం జరిగింది. విపి సింగ్ గారు ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు చేశారనమాట. ఆ తర్వాత గతంలో పివి నరసింహారావు గారు, కర్పూరి ఠాకూర్ ఇట్లాంటి మహానుభావులకి, అంటే వాస్తవానికి భారతరత్న ఏంటంటే మరణించిన వెనువెంటనే ఆ సంవత్సరం లోపు ప్రకటిస్తే అది సమంజసంగా ఉంటుందని అనుకుంటారు. కాకపోతే ఇలా కొంతకాలం తర్వాత వాళ్ళకి ప్రకటించాలంటే పార్లమెంట్లో బిల్ ప్రవేశపెడతారు. ఇట్లా వీళ్ళు ఈ రంగాల్లో వీళ్ళు చేసినటువంటి సేవలు, వీళ్ళు విశేష సేవలు అందించిన విశిష్ట వ్యక్తులు, మహామహనీయులు, జాతికి అందించినటువంటి సేవలకు కానీ వారికి పురస్కారాన్ని ప్రదానం చేయాలనుకుంటున్నాము. ఆలస్యమైనా కూడా దీనిని పరిగణలోకి తీసుకోవాలనేటటువంటి కొన్ని నియమ నిబంధనలతో కూడినటువంటి ఒక బిల్ ప్రవేశపెడతారు. అట్లానే పివి నరసింహారావు గారికి, కర్పూరి ఠాకూర్ గారికి కూడా ప్రకటించడం జరిగింది గతంలో. ఇప్పుడు అటువంటి బిల్ అక్కడ చెయ్యాలన్నమాట. చేసి దాన్ని ప్రవేశపెట్టి వీళ్ళకు ఉన్నటువంటి బలం కావచ్చు, లోక్సభ సభ్యుల బలం కావచ్చు, కాబట్టి కూటమి అధికారంలో ఉంది కాబట్టి సాధ్యపడుతుందా? అది సాధ్యపడుతుందా, లేకపోతే అదిగో మేము ప్రవేశపెట్టాము, కేంద్రానికి పంపించాము, కేంద్రం నిర్ణయం తీసుకోలేదని అంటారన్నది కూడా మనం చూడాల్సి. మేము దీనికి ఏం వ్యతిరేకం కాదు, మా వంతు మేము అడుగు వేసాము అనేసి మేము బాధ్యత వహించాం, వాళ్ళు బాధ్యత వహించాలి అనేటటువంటిది అంటారన్నది కూడా చూడాలి మనం. దీనిని మీకు ఇక్కడ ఒక విషయం స్పష్టం చేయదలుచుకున్నా. లక్ష్మీపార్వతి గారు భారతరత్న గారికి, రామారావు గారికి ఇట్లా వీళ్ళు ప్రయత్నం చేయకుండా, లేకపోతే అసలు ఆ విధమైనటువంటి అడుగులు వెయ్యనటువంటి నేపథ్యంలో, ఎవరెవరికో భారతరత్న ప్రకటిస్తున్న నేపథ్యంలో లక్ష్మీపార్వతి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి లక్ష్మీపార్వతి గారు ఏమన్నంటే, నేనే అడ్డైతే, నేను తీసుకోవడం అడ్డైతే నేను తప్పుకుంటా, నేను తీసుకోను. నటవారసుడు నందమూరి బాలకృష్ణ గారు కాబట్టి బాలకృష్ణ గారు వెళ్ళి స్వీకరిస్తే నేను చాలా సంతోషిస్తానని, నేను సగర్వంగా ఆయనకు భారతరత్న రావటం ముఖ్యం కానీ
ఎవరు తీసుకున్నారన్న దాన్ని నేను అసలు పరిగణలోకి తీసుకోవటం లేదని ఆవిడ ప్రెస్ మీట్ పెట్టారు. దీన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. చూద్దాం మరి ఈసారి మేబీ మోదీ ఏమన్నా కౌంటర్ ఇచ్చేందుకు ఈ అంశానికి సంబంధించి వాళ్ళు ఏమన్నా వాడుకునేందుకు మన తెలుగు వారిని మనం గౌరవించాలి అన్న నేపథ్యానికి సంబంధించి ఆయన ఏమన్నా పాచిక వేస్తారా అనేది. ఏదేమైనా సరే మన తెలుగువాడికి, మన తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నలుదిశలా వ్యాపింపజేసిన మన ఎన్టీఆర్ గారికి భారతరత్న రావడం అనేది అయితే గర్వించదగ్గ విషయం. వస్తే మాత్రం మీరు అన్నట్టుగా అందరూ సంతోషపడే విషయం. చూద్దాం ఎంతవరకు ఇది ముందుకెళ్తుంది అనేది మంచి విశ్లేషణ ఇచ్చారు. ధన్యవాదాలు శ్రీకాంత్. ధన్యవాదాలు సంధ్య గారు.